ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో రేపు కూడా కవిత బెయిల్ పై వాదనలు కొనసాగబోతున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని, లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఈడీ. కవితను చట్టానికి లోబడి అరెస్టు చేశామని, రూల్స్ ఫాలో అయ్యామని తెలిపారు ఈడీ అధికారులు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ తర్వాతే కవితను అదుపులోకి తీసుకున్నామని కోర్టుకు చెప్పారు. కొత్త లిక్కర్ పాలసీలో మద్యం వ్యాపారులకు లాభం కలిగేలా నిబంధనలు చేర్చారని వాదించిన ఈడీ, లిక్కర్ స్కామ్ లో కవితకు అరుణ్ పిల్లై బినామీగా వ్యవహరించారని కోర్టుకు తెలిపింది. ఇండో స్పిరిట్ లోనూ కవిత 32.5% వాటా కలిగి ఉన్నారని ఈడీ వాదించింది. నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్ కేసుకు వర్తిస్తాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక మరొక వైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మరొక 14 రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. మే 7 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రోజుతో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండటంతో సిబిఐ, ఈడీ వేర్వేరుగా కస్టడీ పొడిగించాలని కోరాయి. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. కవితకు జ్యుడిషియల్ కస్టడీ అవసరం లేదని ఆమె తరపున న్యాయవాది వాదించారు. అయితే కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావితం చూపిస్తారని ఈడీ న్యాయవాదులు వాదించారు. 14 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరారు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్షీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలపడం జరిగింది ఈడీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఈ రోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? రేపటికి కేసుకు సంబంధించి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి కేసుకు సంబంధించి ఈ రోజు వాదనలపై? ఎస్ నళిని, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితకు సంబంధించి కొంత కీలక పరిణామాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారాలు మరి కవితకు అనుకూలంగా ఉంటుందా, లేదంటే ఇక్కడ కూడా బెయిల్ నిరాకరిస్తారనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్ననే ఈడీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెయిల్ పైన ఏదైతే కవిత ఆశ్రయించినటువంటి వ్యవహారం పైన ఇక్కడ వాదనలు ప్రారంభమయ్యాయి. నిన్న కవిత తరపున వాదనలు జరిగాయి. అయితే నిన్న కంటిన్యూ కాలేదు. ఈరోజు ఈడీ తమ వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా ఈడీ పలు కీలక అంశాలను మళ్ళీ కోర్టు ముందు చెప్పిందని అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా కవిత తరపు న్యాయవాదులు తప్పుపట్టారు. అంటే కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, ఎటువంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి తీసుకొచ్చారు, ఢిల్లీలో కోర్టులో ప్రవేశపెట్టారు అంటూ ఎన్నో అంశాలను ఈడీకి వ్యతిరేకంగా